అయ్యో! పేనుకు పెత్తనం ఇచ్చినట్టే అయింది కదా అమెరికోల పరిస్థితి. అధ్యక్షుడై 6 శుక్రవారాలు కూడా కాలేదు గాని అప్పుడే సాలైందట అమెరికోలకు. నువ్వొద్దు నీ తుగ్లక్ నిర్ణయాలు వద్దు నాయనా అని లక్షల మంది రోడ్డెక్కి నిరసనలు, ధర్నాలు చేస్తున్నారట. మరి వాళ్ళకేం కష్టం వచ్చిందో ట్రంప్తోని అరుచుకుందాం పారి. పిచ్చోని చేతిలో రాయి పెట్టినట్టే అయింది కదా అమెరికాలో ప్రజెంట్ పొజిషన్ కూడా. ఇక చూడు ఎమర్జెన్సీ పెట్టినట్టు ఎంతమంది రోడ్ల మీద పడ్డారో. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, బోస్టన్, ఫ్లోరిడా, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో, శాండియాగో, ఓక్లాండ్, పోర్ట్లాండ్ ఇట్లా అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల పబ్లిక్ అంతా తుకతుక ఉడుకుతున్నారు ట్రంప్ పరిపాలన మీద. వేల మంది రోడ్ల మీదకి వచ్చి హ్యాండ్స్ ఆఫ్ పేరు మీద ఉద్యమం చేస్తున్నారు. అధికార పార్టీ వాళ్ళు పెద్దగా లేరు కానీ పబ్లిక్, అపోజిషన్ పార్టీలు అయితే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు అమెరికా అధ్యక్షుల వారి నిర్ణయాల మీద. రెసిప్రోకల్ ట్యాక్స్ల పేరు మీద బయట దేశాల మీద ట్యాక్స్లు వేసేటాళ్లకు రేట్లు అడగోలుగా పెరగబోతున్నాయి కదా. ఇక ఆ ఎఫెక్ట్ పడేది కొనేటోళ్ళ మీదనే. ట్యాక్సులు పెంచుడేందో రేట్లు పెంచుడేందో అని మస్తు కోపానికి వస్తున్నారు. ఇక వారం 10 రోజుల సంది అయితే ఏదో ఎమర్జెన్సీ రాబోతున్నట్టు, కరోనా లాక్డౌన్ మళ్ళా పెడతారా అన్నట్టే షాపింగ్లు చేసేందుకు పోటీలు పడ్డారు పబ్లిక్ అంతా. టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్ల రేట్లు అడగోలుగా పెరుగుతాయట అని అప్పటికప్పుడు అక్కర్లేకుండా కొంటందుకు ఎగవడే వరకు షాపింగ్ మాల్లలో స్టాక్ అంతా ఊడ్చి పారేసినట్టే ఖాళీ అయింది. అవే కాదు ఇంకా పప్పులు, సరుకు సామాన్ల రేట్లు కూడా పెరుగుతాయని సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఎంత మిగిలితే అంతే లాభం అన్నట్టు బియ్యం, చక్కెర, ఉప్పు కాడికి అన్ని అడ్వాన్స్గా కొనిపెట్టుకున్నారు. ఉన్న ఉద్యోగాలు వీకేస్తున్నారట. ఖర్చులు తక్కువ చేసుకోవాలని చదువులకు, సామాజిక భద్రతకు, మందులకు, మాకులకు, మాజీ సైనికుల హక్కులకు కూడా పెద్దగా పైసలు కేటాయిస్తలేరట. అసలు ఇది అది అని కాదు, ఏముట్లా చక్కగలేదు ఈయన పనితనం. పిచ్చోన్ లెక్కనే తీసుకుంటున్న నిర్ణయాలని మండిపడుతున్నారు అమెరికోళ్ళు. మరి ఈ ట్రంప్ ఆ మస్క్ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏమో గానీ బయటి దేశాలలో నొచ్చుకున్న అమెరికోలన్నా మెచ్చేటట్టు లేకపాయి ట్రంప్ నిర్ణయాలు సలగుండా. గాలికి పోయే కంపెనీ నెత్తికి చుట్టుకున్నట్టే అయింది కదా ఈయనను మళ్ళా గెలిపించి అని రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళంతా బాధపడుతున్నారట.